మన భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రం నడిబొడ్డున ఒక వింత ప్రపంచం ఉంది. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా సముద్రం అడుగున ఒక మాయా జలపాతం 7 వేర్వేరు రంగుల్లో మెరిసిపోతూ ప్రకృతి వింతగా దర్శనమిచ్చే భూమి ఇక్కడ కనిపిస్తుంది. సైజ్ పరంగా చూస్తే మన హైదరాబాద్ నగరం కంటే చాలా చిన్నది. కానీ అక్కడ ఉండే జనాభాలో దాదాపు 70% మంది మన ఇండియన్సే ఉంటారు. అందుకే దీన్ని అందరూ మినీ ఇండియా అంటారు. ఇక్కడ ఉండే అమ్మాయిలు ఎంతో అందంగా ఉంటారు. అలాగే ఇక్కడ ప్రాస్టిట్యూషన్ కూడా లీగలే. అందుకే ఇక్కడికి ప్రతి సంవత్సరం లక్షల మంది టూరిస్టులు వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. అయితే అసలేంటి దేశం? ఇక్కడ అంతమంది ఇండియన్స్ ఎందుకున్నారు? సొంత సైన్యం కూడా లేకుండా ఈ దేశం అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతోంది? ఇక్కడికి మన ఇండియా నుండి ఎలా వెళ్ళాలి అనే అన్ని విషయాలను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. స్కిప్ చేశారంటే ఒక బ్యూటిఫుల్ కంట్రీని మీరు మిస్ అయినట్టే. మనం చెప్పుకోబోతున్న ఆ దేశం మరేదో కాదు, రెండో ఇండియా అని పిలువబడే మారిషస్ గురించి. మారిషస్ గురించి మనం తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే, ఇది హిందూ మహాసముద్రంలో ఆఫ్రికా ఖండానికి ఆగ్నేయ తీరంలో ఉన్న ఒక అందమైన ద్వీపదేశం. దీని మొత్తం విస్తీర్ణం కేవలం 2040 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే మన హైదరాబాద్ నగరంతో పోలిస్తే ఇది చాలా చిన్న దేశం అని చెప్పవచ్చు. కానీ పరిమాణంలో చిన్నదైనప్పటికీ మారిషస్ ప్రపంచవ్యాప్తంగా తన అందమైన బీచ్లు, పరిశుభ్రమైన వాతావరణం మరియు అత్యంత అభివృద్ధి చెందిన జీవన విధానానికి ప్రసిద్ధి చెందింది. సుమారు 8 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఈ ద్వీపం ఏర్పడింది. అందుకే ఇక్కడి నేల మరియు పర్వతాల నిర్మాణం చాలా విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ సుమారు 13 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. అందులో ఆశ్చర్యకరంగా దాదాపు 68% మంది భారతీయ సంతతికి చెందినవారే కావడంతో దీన్ని మినీ ఇండియా అని పిలవటం వెనుక బలమైన కారణం ఉంది. ఈ దేశానికి మినీ ఇండియా అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే మనం చరిత్రలోకి వెళ్ళాలి. 18వ మరియు 19వ శతాబ్దాల్లో బ్రిటిష్ పాలకులు భారతదేశం నుండి వేలాది మందిని చెరకు తోటల్లో పనిచేయడానికి కూలీలుగా ఇక్కడికి తీసుకువచ్చారు. పోర్ట్ లూయిస్లోని ఆ ప్రవాసీ ఘాట్ అనే ప్రాంతం ఈ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఇది నేడు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఇక్కడకు వచ్చిన భారతీయులు తమతో పాటు తమ భాషను, సంస్కృతిని మరియు మతాన్ని కూడా తీసుకువచ్చారు. కాలక్రమేణా వారు అక్కడే స్థిరపడి ఆ దేశ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. అందుకే నేడు మారిషస్లో హిందూ మతం ప్రధాన మతంగా ఉంది. ఇక్కడ సుమారు 48% మంది ప్రజలు హిందువులే ఉన్నారు. ఇక్కడ హోలీ, దీపావళి వంటి పండుగలు మన దేశంలోలాగే ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో ఇక్కడ గంగా తలావ్ అనే పవిత్ర సరస్సు వద్ద జరిగే ఉత్సవాలు చూస్తుంటే మన కుంభమేళా గుర్తొస్తుంది. మారిషస్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ అధికారిక భాష అంటూ ఏదీ లేదు. కానీ పరిపాలనలో ఇంగ్లీష్, మీడియాలో ఫ్రెంచ్ ఎక్కువగా వాడతారు. అయితే స్థానిక ప్రజలు మారిషియన్ క్రియోల్ అనే భాషను ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఇక్కడ హిందీ, భోజ్పురి, తమిళం, ఉర్దూ మరియు తెలుగు భాషలు మాట్లాడేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వివిధ సంస్కృతులు, మతాలు ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజలు ఎంతో ప్రశాంతంగా కలిసిమెలిసి జీవిస్తారు. ఈ సామరస్యాన్ని మారిషస్ ప్రజలు లకోరిటే అని పిలుస్తారు. దీనర్థం అందరితో కలిసిమెలిసి ఉండటం. ఆఫ్రికా ఖండంలో అత్యంత శాంతియుతమైన దేశంగా మారిషస్ వరుసగా మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఈ దేశానికి అసలు శాశ్వత సైన్యం కూడా లేదంటే మీరు నమ్ముతారా? కేవలం స్పెషల్ మొబైల్ ఫోర్స్ అనే పారామిలిటరీ విభాగం మాత్రమే ఇక్కడ భద్రతను చూస్తుంది. ఇక మారిషస్లో ఒక వ్యక్తి స్వచ్ఛందంగా ప్రాస్టిట్యూషన్లో పాల్గొనడం చట్టపరంగా నేరం కానప్పటికీ బ్రోతల్స్ నిర్వహించడం, పింపింగ్ చేయడం మరియు బహిరంగ ప్రదేశాల్లో కస్టమర్లను ఆకర్షించడం వంటివి చట్టప్రకారం పూర్తిగా నిషేధించబడ్డాయి. చట్టపరమైన ఆంక్షలు ఉన్నప్పటికీ గ్రాండ్ బే మరియు ఫ్లిక్ అండ్ ఫ్లాక్ వంటి ప్రధాన పర్యాటక ప్రాంతాల్లోని కొన్ని నైట్ క్లబ్స్లు, బార్లు మరియు ఆన్లైన్ ఎస్కార్ట్ ఏజెన్సీల ద్వారా ఇది చాలా వరకు అనధికారికంగా సాగుతోంది. అయితే మారిషస్ పోలీసులు ఇలాంటి వ్యవహారాలపై చాలా కఠినంగా ఉంటారు. కాబట్టి ఇల్లీగల్ ఏరియాల్లో రైడ్స్ జరిగినప్పుడు పర్యాటకులు చట్టపరమైన ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది.
అంతేకాకుండా టూరిస్టులను టార్గెట్ చేసే లోకల్ ముఠాల బ్లాక్మెయిల్ స్కామ్స్ మరియు హెల్త్ పరంగా ఎటువంటి ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల లైంగిక సంక్రమణ వ్యాధుల రిస్క్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి వైవిధ్యం విషయానికి వస్తే మారిషస్ ఒక అద్భుత స్వర్గధామం. ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కడా లేని ఒక వింత ఉంది. అదే అండర్ వాటర్ వాటర్ఫాల్. ఇది నిజమైన జలపాతం కాదు, ఒక అద్భుతమైన ఆప్టికల్ ఇల్యూజన్. సముద్రపు అడుగున ఉన్న ఇసుక మరియు ఒండ్రు మట్టి ప్రవాహాల వల్ల పైన నుండి చూసినప్పుడు సముద్రం లోపల జలపాతం పారుతున్నట్లు కనిపిస్తుంది. లేమోన్ పెనిన్సులా తీరంలో ఈ దృశ్యాన్ని మనం చూడవచ్చు. దీన్ని పూర్తిగా చూడాలంటే హెలికాప్టర్ ద్వారా ఆకాశం నుండి వీక్షించాల్సిందే. అలాగే మారిషస్లో 7 కలర్డ్ ఎర్త్ అనే మరొక వింత ఉంది. చామరల్ అనే ప్రాంతంలో భూమి 7 విభిన్న రంగులలో కనిపిస్తుంది. ఎరుపు, గోధుమ, వైలెట్, ఆకుపచ్చ, నీలం, ఊదా మరియు పసుపు రంగుల ఇసుక తిన్నెలు ఇక్కడక్కడ ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి. ఈ రంగులు ఒకదానితో ఒకటి కలిసిపోకుండా విడివిడిగా ఉండటం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఇక మారిషస్ జాతీయ పక్షి డోడో గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. డోడో పక్షి ప్రపంచంలో కేవలం మారిషస్ ద్వీపంలో మాత్రమే ఉండేది. ఎగరలేని ఈ పక్షి చాలా అమాయకంగా ఉండేది. అయితే 17వ శతాబ్దంలో మనుషులు మరియు వారు వెంట తెచ్చిన జంతువుల కారణంగా ఈ పక్షులు పూర్తిగా అంతరించిపోయాయి. నేడు డోడో పక్షి ఉనికిలో లేకపోయినా అది మారిషస్ జాతీయ చిహ్నంగా వారి చరిత్రలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచిపోయింది. ఇక్కడ ఉన్న సర్ సీవు సాగు రాంగూలాం బొటానికల్ గార్డెన్ కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇది దక్షిణార్ధగోళంలోనే అత్యంత పురాతనమైన బొటానికల్ గార్డెన్. ఇక్కడ ఉన్న భారీ నీటి తామరలు పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటాయి. మారిషస్ సంస్కృతిలో సంగీతం మరియు నృత్యానికి కూడా పెద్ద పీట వేస్తారు. ఇక్కడి సంప్రదాయ నృత్యం పేరు సేగా. ఇది యునెస్కో యొక్క సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు సంపాదించుకుంది. ఆఫ్రికన్ బానిసల నుండి పుట్టిన ఈ కళారూపం నేడు మారిషస్ మొత్తం ఒక పండుగలా జరుపుకుంటుంది. ఇక ఆహార విషయానికి వస్తే మారిషస్ వంటకాల్లో భారతీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడి జాతీయ వంటకం ధోల్ పూరి. ఇది మన దగ్గర దాల్ పూరీలాగే ఉంటుంది, కానీ ఇందులో వాడే మసాలాలు, పచ్చళ్ళు దీనికి ఒక విభిన్నమైన రుచిని ఇస్తాయి. అలాగే ఇక్కడ బిర్యానీ కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్రతి వీధిలోనూ మన భారతీయ రుచులు పలకరిస్తూనే ఉంటాయి. ఇక్కడ విద్యా వ్యవస్థ కూడా చాలా బాగుంది. అక్షరాస్యత రేటు దాదాపు 95% పైగా ఉండడం గమనార్హం. మారిషస్ కేవలం ప్రకృతి అందాలకు మాత్రమే కాదు, విలువైన వస్తువులకు కూడా నిలయం. ప్రపంచంలోనే అత్యంత అరుదైన మరియు ఖరీదైన స్టాంపులు ఇక్కడ ఉన్నాయి. 1847 నాటి పోస్ట్ ఆఫీస్ స్టాంపులు ఇప్పుడు కేవలం కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటి విలువ కొన్ని $1 మిలియన్ ఉంటుంది. అలాగే ఇక్కడ పర్యాటక రంగం ఎంతలా అభివృద్ధి చెందిందంటే ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రిసార్ట్లు, హోటళ్లు ఇక్కడ కనిపిస్తాయి. ఏటా 10 లక్షల మందికి పైగా పర్యాటకులు ఈ చిన్న ద్వీపాన్ని సందర్శిస్తుంటారు. ఆర్థికంగా కూడా ఇది ఆఫ్రికాలోని ఇతర దేశాల కంటే చాలా మెరుగైన స్థితిలో ఉంది. ఇక్కడ అవినీతి చాలా తక్కువగా ఉండడం, ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉండడం ఈ దేశ విజయానికి ప్రధాన కారణాలు. మారిషస్ చరిత్రలో లే మోన్ బ్రబన్ పర్వతానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది బానిసత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ప్రతీక. ఒకప్పుడు బానిసత్వానికి భయపడి పారిపోయినవారు ఈ పర్వత గుహల్లో ఆశ్రయం పొందేవారు. నేడు ఇది వారి ధైర్యానికి గుర్తుగా ఒక పర్యాటక ప్రాంతంగా మారింది. మారిషస్ అంటే కేవలం బీచ్లు మాత్రమే కాదు, అది మానవ విలువల సమాహారం. ఇక్కడ ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించబడ్డాయి. భారతీయ సంతతివారు రాజకీయాల్లోనూ ఆర్థిక రంగంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. మారిషస్ మొదటి ప్రధాని సర్ సీవు సాగూర్ రాంగూలాంగ్ కూడా భారతీయ మూలాలు ఉన్నవారే. అందుకే ఆయన గౌరవార్థం అక్కడి విమానాశ్రయానికి మరియు బొటానికల్ గార్డెన్కు ఆయన పేరు పెట్టారు. ముగింపుగా చెప్పాలంటే మారిషస్ అనేది ఒక అద్భుతమైన ఇంద్రధనస్సు లాంటి దేశం. ఎన్నో రంగులు, ఎన్నో సంస్కృతులు కలిసిపోయి ఒక అందమైన దృశ్యంగా మారినట్లే ఈ దేశం కూడా వైవిధ్యంలో ఏకత్వాన్ని చాటుతోంది. ఒక చిన్న ద్వీపం తన సంస్కృతిని కాపాడుకుంటూనే ప్రపంచ స్థాయి అభివృద్ధిని ఎలా సాధించవచ్చుచో మారిషస్ నిరూపిస్తుంది. ఇక్కడి ప్రజల జీవన విధానం, ప్రకృతి పట్ల వారికి ఉన్న గౌరవం మనందరికీ ఒక పాఠం.
డోడో పక్షిలాంటి తప్పులు మళ్లీ జరగకుండా వారు ప్రకృతిని కాపాడుకుంటున్నారు. మన భారతీయ మూలాలు సముద్రాలు దాటి వెళ్లి అక్కడ ఒక కొత్త దేశాన్ని ఎలా నిర్మించాయో చూడటం మనందరికీ గర్వకారణం. మారిషస్ ప్రయాణం మనకు నేర్పే ఒక గొప్ప విషయం ఏమిటంటే, మనం ఎక్కడున్నా మన మూలాలను మర్చిపోకూడదు. అదే సమయంలో పక్కవారి సంస్కృతిని కూడా గౌరవించాలి. మినీ ఇండియాగా పిలువబడే ఈ దేశం మనకు కేవలం ఒక దేశంగా మాత్రమే కాదు, ఒక ఆదర్శంగా కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక మీలో ఎంతమంది ఈ దేశానికి వెళ్ళాలి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.